ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనము. యెహోవా మహాఘనత వహించినవాడు, ఆయన బహుస్తుతి నొంద తగినవాడు. ఇక్కడ మహాఘనత అనేది ఈ లోకానుసారంగా ఒక ప్రాముఖ్యమైన స్థానంలో ఉన్నవారికి మరి సంబోధించే క్రమంలో వాడుతూ ఉంటారు. అయితే మన దేవునికి ఈ పేరు సరైనదని చెప్పవచ్చు. మహాగణుడును మహోన్నతుడును అని ఉంటుంది కదండి యెషయా గ్రంథంలో. అంటే మన దేవుడు మహాఘనత వహించిన వాడుగా ఎన్నో కార్యాలను, ఎన్నో అద్భుతములను, ఎన్నో సూచక్రియలను మన పితరుల జీవిత కాలంలో వారి జీవితాలలో చేసినట్లు కూడా మన సుపరిచితమే. అయితే మరి అపోస్తలుడైన పౌలు రోమా సామ్రాజ్యంలో తాను మరి తన మీద శిక్ష నిమిత్తము తనకు మాట్లాడుకునే ఛాన్స్ దేవుడే కలగచేసినప్పుడు అక్కడ గవర్నర్ని ఉద్దేశించి ఈ మాట పలకడం చూడవచ్చు. మహాఘనత వహించిన ఫెలిక్సా అని సంబోధిస్తాడు. అంటే ఒక గౌరవప్రదమైన, ఒక ప్రాముఖ్యమైన, ఒక గొప్ప స్థానంలో ఉన్నవారిని సంబోధించే క్రమంలో ఇలా మహాఘనత వహించిన అనే పదాన్ని వాడతాం. అయితే ఇక్కడ మన దేవునికి ఇది సరైన పేరని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంత గొప్ప సామ్రాజ్యమును మరి ఫెలిక్స్ నెమ్మది కలిగి మేము జీవిస్తున్నామంటే మరి అది నీ వలనే అని అపోస్తలుడైన పౌలు తన్ను పొగడ్డం చూస్తున్నాం అక్కడ. మహాఘనత వహించిన ఫెలిక్స్ అని. మరి ఒక సామ్రాజ్యాన్ని పరిపాలించే ఒక వ్యక్తికే అంత గొప్ప బిరుదు ఇవ్వగలిగినప్పుడు ఈ ప్రపంచవ్యాప్తంగా ప్రతి దానిని, ప్రతి జీవిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడికి ఈ పేరు సరైందని చెప్పవచ్చు కదండి. అంత మాత్రమే కాదు, బహు స్తుతి నొంద తగినవాడు. స్తుతి అంటే పొగడ్డం అండి. వాడుక భాషలో చెప్పాలంటే పొగడడం. ఈ లోకానుసారంగా చూస్తే కొన్ని సభలలో కానీ, సమావేశాల్లో కానీ, కొన్ని మీటింగ్స్లలో కానీ చూస్తే అధికారులను పొగడ్డం చూస్తూ ఉంటాము. అధికారులు కేవలము మరి ప్రజల ఓట్ల ద్వారా ఎన్నుకొనబడిన వారు. కొంతకాల పరిమితి మాత్రమే వాళ్ళ అధికారంలో ఉంటారు. అలాంటి వారిని ఎంతగానో పొగుడుతూ ఉంటారు. మరి రాజులనే సృష్టించిన సృష్టికర్తను మరి ఇంకెంతగా పొగడాలని, మనము ఎంతగా స్తుతి చేయాలి. అందుకే ఇక్కడ బహుస్తుతి నొంద తగిన వాడని ఈ వచనము చూస్తున్నాము. ఈ మాటలు మరి ఇక్కడ ఆసాపు కీర్తన రాసినడని నాకు అర్థమవుతుందండి. ఎందుకంటే దినవృత్తాంతములు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో 7వ వచనంలో దావీదు ఆసాపు చేతికిని, వాని బంధువుల చేతికిని ఈ స్తుతి చేసే దీన్ని అంటే ఈ పరిచర్యను అప్పగించడం ఉంటుంది. మనము కూడా మన యాత్రా జీవితంలో, మన జీవితంలో ఏం జరిగినప్పటికీ అది కష్టమే కావచ్చు, నష్టమే కావచ్చు, మేలే కావచ్చు, కీడే కావచ్చు, ఏదైనా సరే ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మీ విషయంలో అది దేవుని చిత్తమై ఉన్నదని ఉంటుంది. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో. కాబట్టి ఏమి సంభవించినప్పటికీ ఆయన మహాఘనత వహించిన దేవుడని ఎరగాలి. అంత మాత్రమే కాదు, బహుస్తుతి నొందదగిన వాడని ఎరిగి మనం స్తుతించే వారంగా, మనము కీర్తించే వారంగా, మనము ఎలుగెత్తి ఆరాధించే వారంగా ఉన్నప్పుడు మాత్రమే మన జీవితాలను ఆయనకు సమర్పించుకున్న వారంగా అవుతాము. తద్వారా ఆయన యొద్ద నుంచి, దేవుని యొద్ద నుంచి మనము ఆశీర్వాదాలు పొందుకునే వారుగా ఉంటామని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.